హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పిల్లలకి స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి పల్లీలు, అటుకులు, జీడిపప్పు వేసి అయితే బెల్లం మిక్స్ చేసి లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చాయి. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ప్యాన్ అయితే పెట్టుకుని దానిలో అయితే 1 కప్పు అటుకులను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఈ అటుకులను అయితే లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక అటుకులు మాడిపోయి సరిగ్గా ఏగవు. ఇలా వేయించుకుంటే బాగుంటాయి. ఇలా వేయించుకుని అటుకులను అయితే పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి. అటుకులు పిల్లలకి హెల్తీయే, అలాగే పల్లీలు కూడా పిల్లలకి హెల్తీయే కాబట్టి ఇవైతే లడ్డూలు పిల్లలకి తినడానికి బాగుంటాయి, హెల్తీ కూడా. ఇప్పుడైతే ఇవైతే ఇలా అయితే వేగిపోయినాయి కదా, వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకుందాము. ఇదే ప్యాన్లో అయితే పల్లీలను కూడా వేయించుకుందాము. అటుకులు అయితే 1 కప్పు ఫుల్గా తీసుకున్నాం కదా, పల్లీలు వచ్చేసి 3/4 కప్పునైతే తీసుకుంటున్నాను. ఇవి కూడా అదే ప్యాన్లో అయితే వేసుకుని అయితే లో ఫ్లేమ్ మీద అయితే వేయించుకోవాలి. ఇలాగ 1 కప్పు అటుకులకి 3/4 కప్పు పల్లీలు, అలాగే బెల్లం కూడా 3/4 కప్పు అయితే సరిపోతుంది. ఇలా అయితే ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకైతే పెట్టేసుకుని చల్లార్చుకొని దీనిపైన ఉన్న తొక్కను కూడా తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అయితే ఇవైతే ఒక 20 దాకా ఉంటాయండి జీడిపప్పు, వీటిని కూడా వేసుకుని అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఓన్లీ ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా అయితే ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆ రెండిటితో అయినా చేసుకోవచ్చు. ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కకైతే తీసేసుకోవాలి. ఇలా తీసుకుని మూడింటిని అయితే బాగా చల్లార్చుకుని అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుని మెత్తటి పొడిలాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. వీటిని చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలండి. ఇలా అయితే మిక్సీ జార్లో వేసేసి పొడి అయితే చేస్తాను. ఇలా పొడి చేసింది చూపిస్తున్నాను కదా, ఇదే పొడిలో అయితే 3/4 కప్పు బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. దీనిలోకి కరెక్ట్గా 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా తీపి సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ కొలత అయితే 3/4 కప్పు అయితే సరిపోతుంది. దీన్ని అయితే దీనిలో వేసేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కూడా పట్టనవసరం లేదు, ఆ రెండు కలిసేలాగా ఒక్కసారి పడితే సరిపోతుంది. ఈ రెండింటిని మిక్సీ అయితే పట్టేసిన ఇలా అయితే వచ్చింది. దీన్ని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ ఈ రెండు కలిసేలాగా ఒకసారి అయితే చేత్తో కలుపుకొని ఉండల్లాగా చుట్టుకుంటే టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా అయితే ఉండ కూడా అయిపోతుంది కదా. ఇలాగ మొత్తం పిండిని అయితే ఉండల్లాగా అయితే చుట్టేసుకుంటే పిల్లలకి స్నాక్స్గా బాగుంటాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.